वारंगल जिला वन पर्यावरण मंडल मंत्री कोंडा सुरेखा ने कहा कि वो राज्य मंत्री के रूप में उन्हें सौंपे गए विभागों के माध्यम से लोगों की सेवा करेंगी। मंत्री कोंडा सुरेखा ने कहा कि सरकार बनते ही और चुनाव आते ही लोगों को मिलने वाली 5 योजनाएं लागू कर दी गई। उन्होंने कहा कि वो निर्वाचन क्षेत्र के लोगों के विकास के लिए अपना सर्वश्रेष्ठ प्रयास करेंगी। देवदया के वन और पर्यावरण विभाग के राज्य मंत्री कोंडा सुरेखा ने ऐतिहासिक श्री भद्रकाली मंदिर का दौरा किया और मंदिर की परंपरा के अनुसार देवी भद्रकाली की विशेष पूजा की। शेषु भारती मंदिर के मुख्य पुजारियों ने उनका पूरा कुंभम के साथ स्वागत किया। वो निर्वाचन क्षेत्र के लोगों के विकास के लिए अपना सर्वश्रेष्ठ प्रयास करेंगी। మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది. నైతికంగా కూడా ఇండియా కూటమే గెలిచిందని చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ 400 సీట్ల వస్తాయి అని చెప్పిన మోడీకి మరి దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కోడ్ ముగియబోతూ ఉంది. మా ఎలక్షన్స్ కాగానే వితిన్ 1 to 2 monthsలో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ 2 నెలల నుంచి ఉండడం వలన మేము అనుకున్న రీతిలో ప్రజల్లో ఉండలేకపోయినా కూడా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేశాము. రాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మరి ఇంటికి రావడం జరిగింది. ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక సారిస్తానని మరి గతంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వంకు మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజల మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమ